హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు తెలిసిందే కదా, పుష్ప రిలీజ్ కోసమని పుష్ప బెనిఫిట్ షోకి వెళ్ళేసేసి ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ కొడుకు కూడాను ఇప్పుడు హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ ఉద్దేశంలో అల్లు అర్జున్ని కేసు పెట్టేసేసి కోర్టుకి వెళ్ళాడు. బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఆయన రిమాండ్కి వెళ్తున్నాడు. సో అలా జరుగుతుంది కదా. సో అల్లు అర్జున్ కోర్టుకి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ సోకాల్డ్ సెలబ్రిటీస్ అంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ పోయి అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్తున్నారు. ఏంది అదేంటది, డోర్ అయింది, అల్లు అర్జున్కి ఏమైంది? ఆ పెద్ద సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొనేసేసి వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు కదా. ఆయనకేదో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పేసి వెళ్తున్నారు. సో ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఇంతమంది సెలబ్రిటీస్లో ఏ ఒక్కరైనా కూడాను ఆ పిల్లోడికి బాగాలేదని చెప్తుంటే ఆ పిల్లోడిని పరామర్శించడానికి వెళ్ళట్లేదు ఏంటి అసలు? సో అంటే నా హీరో ఆ హీరో అని అనుకుంటాం కదా సారా. సో దానివల్ల మనకు ఒరిగింది ఏంటి? ఏమీ రాదు, ఏమీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్ తీసుకోండి. ఫారిన్ కంట్రీస్లో సెలబ్రిటీస్ ఇలా చూడరు, యాక్టర్స్ లాగా చూస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ లాగా చూస్తారు అంతే. వాళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం, మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కదా థియేటర్లోకి వెళ్తున్నాం, లేక డబ్బులు ఇస్తేనే కదా ఓటీటీ వస్తుంది, డబ్బులు ఇస్తేనే కదా సంథింగ్ సోకాల్డ్ ఏదైనా కానీ యాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈవెన్ సినిమాల్లో మనం టీవీలో రావాలని కానీ టీవీలో మనం బిల్లు కట్టాలా, డిష్ బిల్లు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కదా. ఇది కట్టడం వల్లనే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ కొనుక్కుంటున్నాం అంతే కదా. దానికోసం మనం నా హీరో ఎందుకు? వాళ్ళ యాక్టర్స్, అది వాళ్ళ ప్రొఫెషన్, అది వాళ్ళ వృత్తి, వాళ్ళ పని చేస్తున్నారు. మనం డబ్బులు ఇస్తున్నాం, దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాం, వస్తున్నాం. అలా ఉండాలి తప్పించి నా హీరో పోయి చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? ఇంత పిచ్చితనం ఎందుకు? ఇంతమంది సెలబ్రిటీస్ ఉంటే ఆ సెలబ్రిటీస్లో ఒక్కరు కూడాను ఆ పిల్లోని పరామర్శించడానికి రాలేకుండా 40 లక్షలు ఇచ్చారంట, ప్రకటించారంట 40 లక్షలు. 1 కోటి రూపాయలు ఇస్తే ఏమవుతుంది ఆ ఫ్యామిలీకి? ఎలాగో చచ్చిపోయిన వాళ్ళు రారు కదా. ఆవిడ చనిపోయింది కదా, ఆవిడ చనిపోయింది అయితే మళ్ళీ తిరిగి రాదు. అదే తీవ్ర నష్టం కదా, తీవ్ర నష్టం జరిగింది లైఫ్ అంతా కూడాను. ఆ పిల్లవాడికి కూడా పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. సో అది క్యూర్ అవుతుందని చెప్పేసి అల్లు అరవింద్ గారు చెప్పినప్పటికి కూడాను 1 కోటి రూపాయలు ఇస్తే ఏమవుతుంది ఫ్యామిలీకి? మిగతా సెలబ్రిటీలు ఉంటారు కదా, మిగతా సెలబ్రిటీలు అంతా పోయి కలిశారు కదా, వచ్చేసి ఇతన్ని మాట్లాడచ్చు కదా ఒక్కసారి ఆ ఫ్యామిలీ దగ్గరికి. సరే ఏదో అయింది అనుకుందాం, అల్లు అర్జున్ తప్పే లేదనుకుందాం, అల్లు అర్జున్ తప్పే లేదు కానీ చనిపోయినాడు పిల్లవాడు. అయినప్పటికీ కూడా ఇంత జరిగినప్పటికీ, ఇంత లైమ్లైట్గా వచ్చినప్పుడు కూడా, ఆ ఇష్యూ ఇంత లైమ్లైట్లోకి వచ్చినప్పుడు సెలబ్రిటీసు ఒక్కసారి వెళ్ళి ఆ పిల్లవాడిని ఒకసారి పరామర్శించు అలా మాట్లాడిందంటే ఎంత బాగుండేది. వాళ్ళకి ఇప్పుడు పోయేసి అల్లు అర్జున్ కలిసేదానికంటే ఆ పిల్లోని కలిసి వచ్చే లైమ్లైట్ ఎంత బాగుంటుంది, ఎంత మంచి పేరు వస్తుంది. ఎంతసేపు అల్లు అర్జున్కి ఏమైంది? ఇప్పుడు హ్యాపీగా వెళ్ళాడు, బెయిల్ తీసుకున్నాడు, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడు బెయిల్ తీసుకున్నాడు, వచ్చాడు. ఓకే, డబ్బును అంతా పెట్టుకోకూడదు, వాళ్ళు డబ్బు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేస్తారు. ఆ బాధిత కుటుంబానికి ఎంతనా కొంత హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కొంచెం ఒక మోరల్ సపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒక ఆవిడ చనిపోయిందండి, ఒక నార్మల్ పర్సన్ ఆవిడ చనిపోయింది, ఆయనకి ధైర్యం చెప్పే ఇది లేదా? ఆ పిల్లవాడికి ఏదో దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని కనీసం వాళ్ళకు ధైర్యం చెప్పే ఇది, ఆ మోటివ్ కూడా లేదే. ఎందుకండి నా హీరో అని మనం కూడా కొట్టుకు సావడం? వాళ్ళని ఒక ప్రొఫెషన్, వాళ్ళ పని అది. మనము డబ్బులు కడుతున్నాము, డబ్బులు కానీ మనం సినిమా చూస్తున్నాము. టికెట్ పెట్టకుండా మనం థియేటర్లోకి అయితే ఎంటర్ చేయలేరు. ఓకే, సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఓటీటీ మనకి డిస్ప్లే అవ్వదు. ఓకేనా, మనం డిష్ బిల్ కట్టకపోగానే, డిష్ బిల్ కట్టకుండానే మనకి మన టీవీలో బొమ్మ రావట్లేదు. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి చూస్తున్నాం, అది జస్ట్ బిజినెస్. సో దాన్ని మనం నా హీరో అని ఎందుకు కొట్టుకు సావడం? మన మైండ్ సెట్ మారాలి, జనాల మైండ్ సెట్ మారాలి. చూడాలి సినిమా చూడాలి, పోతే ఒక ఫోటో తీసుకొని రావాలి. ఆయన ఒక ఆర్టిస్టు, ఆయన ఒక యాక్టర్ కాబట్టి ఫోటో తీసుకొని రావాలి.
అంత జుట్టు బిగేసుకుని చచ్చిపోయేంత ఎందుకు ఫ్రెండ్స్? ఇది జనాల్లో మార్పు రావాలి. వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటున్నారు. అది ఏ ఒక్క సెలబ్రిటీ వచ్చి పరామర్శించే ఎంత మంచిగా ఉంటుండేది. ఒకసారి ఆలోచించారు ఫ్రెండ్స్. మీకు ఇలాగ అనిపించింది కదా? ఎలాగనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. నాకు ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఇటువంటి మెసేజ్ని మనము జనాల్లోకి వెళ్ళాలి, ఇటువంటి మెసేజ్. ఎందుకంటే ఎప్పుడు కూడా మన హీరో నా హీరో నా హీరో నా హీరో కొట్టుకు సావడం, వాడు హీరో అట్లా వీడు హీరో అట్లా సోషల్ మీడియాలో కొట్టుకు సస్తుంటారు. వాడు హీరో వీడి హీరో వీడి హీరో. హీరోలు జనాలకి ఏం చేస్తారు, ఏం చేశారు? ఏం చేయరు. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారంటే, అది ఎంటర్టైన్ చేస్తే ఊరికే కాదు కదా. పుష్ప రేట్ ఎంత, టికెట్ రేట్ ఎంత,